ఎంతమంది పిల్లలు సూపర్వైజర్ టీడీకి ఇక్కడికి వస్తారా మీరు సొంతంగా పెట్టుకుంటారా ఇక్కడికి వస్తారా చెప్పలేదా మీకు చెప్తే ఎందుకు వాడట్లేదు సండేకి ఏమో పెట్టుకున్నారు కదా మరి ఇంకా ఆప్షన్ ఇస్తే రేటింగ్ ఎందుకు వాడట్లేదు ఏమో ఎందుకు వాడట్లేదు అంటున్నా మీరు ఒక వారం తర్వాత రేటింగ్ యూజ్ చేసి ఈ నెంబర్కు వాట్సాప్ పెట్టండి మీ సెంటర్ పేరు మీ పేరు ఈ 14th నుంచి వాట్సాప్ పెట్టండి ఫుడ్ కమిషన్ నెంబర్ అమ్మా ఈ కాపీ అంతా పెట్టండి పీడిఎఫ్ చేసి పెట్టండి మీకు మీ కోడ్ పెట్టండి 7 డిజిట్స్ కోడ్ మీ సూపర్వైజర్ ఇంటికి వస్తా ఉన్నారా మీరే వాళ్ళ ఇంటికి పోయి పెట్టించుకుంటారా ఎవరు సూపర్వైజర్ సూపర్వైజర్ ఎవరు అదే చూస్తా ఉన్నా ఆమె ఎవరు అంటున్నా నిన్నెవరు అడుగుతా ఉన్నా వెహికల్ ఎవరు ఈ మేడం నిన్న మొన్న పోయిన నెలలో వచ్చింది ఎవరమ్మా ఈమె లేదమ్మా తిరిగి ఎక్కడ అన్నా ట్రైనింగ్ తో పెట్టారా తర్వాత అటెండెన్స్ తీసుకోండి దాని తర్వాత ఎవరైనా పిల్లలు వచ్చినా అలౌ చేయాలి మీరు ఇవ్వాలి కదమ్మా అందరూ కోటే చూపిస్తాను అమ్మా నీ పిల్లలేరమ్మా నేనేదో గుడ్ అనుకుంటే లేదా 9 మంది ఉన్నారు 2 సెంటర్లు కలిపి ఎంతమంది ఉన్నారు ఈ సెంటర్లో మొత్తం రోల్ ఎంతమంది ఈ పేర్లు ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఈ రోజే ముగ్గురు వచ్చినారు నిన్న 8 వచ్చారు మొన్న 9 వచ్చారు ఈ రోజే ముగ్గురు వచ్చారు ఏం చూస్తున్నారమ్మా 12 ముగ్గురు వచ్చారా వాళ్ళకి ఎంత ఈ రోజేనా 6 మంది మా కర్మ ఏదో అర్థం కాదు మేము పోయిన రోజే తక్కువ ఉంటారు మిగతా రోజులు అన్నింటిలో బాగా వచ్చి ఉంటారు మేము పోయిన రోజు తక్కువ ఉంటారు అది మా కర్మ మరి ఏమో మరి మాకు అర్థం కాదు మాకు లేని కొన్ని అనుమానాలు ఒక అభద్రతాభావము ఈరోజు ముగ్గురు వచ్చారు ఇలా నలుగురు సరే నలుగురులేమ్మా ఏ రోజన్నా నలుగురు ఉన్నారా ఒక్కరోజు చూపిను సార్లు నేను ఈరోజు రిజైన్ చేస్తాను ఈ పదవికి ఒక్కరోజు చూపిను నలుగురు ఏం జరుగుతావు ఎందుకని అట్లా చేస్తారు చెప్పు ఏమ్మా ఒక్క రోజన్నా నలుగురు నీ రిజిస్టర్ మొత్తంలో ఒక్కరోజు 4 చూపిను సార్ అంటే ఏం చేస్తా ఉన్నారు ఈ రేషన్ అంతా ఇంటికి మోస్తా ఉన్నారా సూపర్వైజర్ ఏదమ్మా మీకు తెలియకుండా ఏం జరగదమ్మా మీకు తెలియకుండా ఏమీ జరగదు ఈ సెంటర్లో మీ ప్రమేయం 100-200% ఉంటుంది చెప్పండి మీరు సమాధానం చెప్పండి సూపర్వైజర్ గారు మీరు ఒక్కరోజు 4 చూపించండి చాలు మీ ఇష్టం ఈ రిజిస్టర్లో ఒక్కరోజు 4 చూపించాలి ఏ ఒక్కరోజు 4 లేదు 10కి 12 10కి 12కు 10 9 ఎందుకంటే ఏందమ్మా 10:30 10:15 ఎన్ని ఇంకా లేటుగా అంటారు మరి లేటుగా వస్తే గుడ్డు ఎట్లా మీరు బాయిల్ చేస్తారు చెప్పండి దానికి సమాధానం చెప్పండి అప్పుడు అంటే వాళ్ళు గుడ్లు పెట్టరా
మరి పచ్చిగుడ్లు పెడతారా? ఏం చేస్తారు? మీరు లేట్గా అన్నారు, కరెక్టే, నేను కాదన్నాను లేదు. ఇప్పుడు 11 గంటలకు వస్తారు. మీరు గుడ్లు ఎప్పుడు ఉడకబెడతారు? ఆల్రెడీ ఉడకబెట్టారు కదా. అవును, రారు వాళ్ళు ఆ రోజు. ఆ గుడ్డు డబ్బులు మీరు పెట్టుకుంటారా? ఎందుకు చూడండి మా అంతా మీరు తీసుకోండి, 11 తీసుకోండి, నో ప్రాబ్లం, అటెండెన్స్. కానీ కరెక్ట్ మెయింటైన్ చేయండి. లేటుగా వస్తారు అంతా ఆ సమాధానాలు. ఆయం ఉంది, పోయి తొడక రావాలా? అందరు తొడక రావాలి కదా. ఆయమ్మ పొద్దునుకుంటా వస్తారో రారో, మళ్ళీ లేటుగా వస్తారో రాసుకొని రావాలా? ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ అటెండెన్స్ ప్రాపర్గా లేదమ్మా గుంటూరు జిల్లాలో ఐసిడిఎస్ కార్యక్రమాలలో, ఈ అంగన్వాడీ స్కూల్స్లో అటెండెన్స్ ప్రాపర్గా లేదు, మెయింటైన్ చేయడం లేదు. రిటింగ్తో ఆబ్సెంటీస్ పెట్టండి అమ్మా అంటే మొత్తుకొని చెప్తా ఉంటే జూలై 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఏ సెంటర్లో కూడా లేదు. ఇప్పటికి దాదాపు 5-6 సెంటర్లు చూసాం, ఎక్కడా లేదు. ఏంటంటే ఏంది, ఎందుకని మీరు ఇంత ఇర్రెగ్యులారిటీ? ఏం జరుగుతుంది మా ఈ రాష్ట్రంలో? మాకేం అర్థం కావడం లేదు. మొత్తం ఇది 15వ జిల్లా నేను తిరిగేది. అన్ని జిల్లాలలో కొంచెం అబ్నార్మల్గానే ఉంది. కరెక్ట్ కాదమ్మా, మీరు దయవుంచి అర్థం చేసుకోండి, కరెక్ట్ పోండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్గా ఉంటే ఎవరేం లోపలికి ఫేస్ ఎవరు ఎక్కడైనా ఫేస్ చేయొచ్చు. మీరు ఎవరెవరు ఈ సంఘాలు, వాళ్ళు వీళ్ళు, స్టూడెంట్స్ ఆర్గనైజర్స్, ఎవరైనా ఏమైనా పార్టీలు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని బెదిరించి మీకు ఆడేమైనా మామూలు తీసుకుంటా ఉన్నారా? మరి అటువంటిప్పుడు భయం ఎందుకమ్మా? ఇంకా మీరు కరెక్ట్ మెయింటైన్ చేయండి. సరేనమ్మా, నేను కాదన్నాం లేదా. లేట్ కంటే అంగన్వాడీ వర్కర్ పోయి తొడక రావాలి కదా, తొడుగుస్తుంది కదా మార్నింగ్. మీరు లేట్ కంటారు. నేను అడిగిన దానికి ఆన్సర్ లేవు మీ దగ్గర. కరెక్టే అమ్మా, నేను కాదన్నాంలే. మీరు ఎక్సెట్లు ఇస్తారు అంటున్నా. నిన్నటి అటెండెన్స్ అంటారు, నిన్న రారు వాళ్ళు. నిన్నటి పిల్లలు నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రారు. అప్పుడు బాయిల్ చేస్తారు మీరు. ఐదు ఏం చేస్తారు? ఐదు ఆ డబ్బులు మీరు పెట్టుకుంటారా? చెప్పండి. రేషన్ ఎట్లా పోతుంది? ఇప్పుడు ఒక బాయిల్డ్కు దాదాపు 6 రూపాయలు పెట్టి గవర్నమెంట్ కొంటా ఉంది కాంట్రాక్టర్కి ఇచ్చి. మీరు నిన్న 10 మంది అటెండ్ అయింటారు, 10 గుడ్లు ఉడకబెడతారు. ఈరోజు 8 మంది వస్తారు, 2 గుడ్లు ఏం చేస్తారు? రేపు లెక్కచారం ఏం చేస్తారు? మీ సొంత డబ్బు పెట్టుకుంటారా? మీ జీతం వాడికి సరిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. మీరు మ్యాక్సిమం మీరు పలానా టైం లోపల వస్తే రండి, లేకపోతే మేము ఎక్సీ చేసుకోవాలి. సరే 12 గంటలకు చూద్దాం. 12 గంటలకు చూద్దాం. అప్పటికైనా రావాలి కదా. అప్పటికెల్లా పీడిగా చూద్దాం. 12 గంటలకు చూద్దాం కొన్ని సెంటర్. అప్పుడే అర్థమైపోతుంది కదా ఏంది అనేది మీరు చెప్పిన దానికి. అంటే రాకుండానే ఫుల్ అటెండెన్స్ ఎక్కడ రాదు. ప్రత్యేకంగా అంగన్వాడీలు అసలు రాదు కదా. చిన్నపిల్లలు రారు, రకరకాల రీజన్స్, తల్లులే పంపిణీ ఇంతమంది ఆబ్సెంట్ అవుతున్నప్పుడు వైఫ్ ఫుల్ అటెండెన్స్. అది సార్ ఎక్స్ప్రెస్ చేస్తున్న బాధ. మనం ఎప్పటి నుండి చెప్తున్నాం వాళ్ళకి? ఏముందండి, నేను హెడ్డింగ్ తో పెట్టండి ఆబ్సెంటీస్ అని మొత్తుకుంటా ఉన్నా. జూలై 1వ తేదీ నుంచి నా వీడియోలు ప్రమోట్ చేస్తా ఉన్నా, అన్ని పెడతా ఉన్నా. హెచ్ఓడి గారికి చెప్పాము. ఇప్పటికి 2 మీటింగ్లు జరిపాము. నేను ఈ జూలై నుంచి ఖచ్చితంగా రేటింగ్ తో ఆబ్సెంటీస్ పెట్టండి, క్యాపిటల్ ఏ పెట్టండి, తిట్టేదానికి అవకాశం ఉండదు. ఓకే, మీ ఇష్టం. మీరు 11కి పెట్టండి, 11కు టైం మార్జిన్ పెట్టుకోండి. సరే, అదే చెప్పేది. 11, 11:30, 12 పరిస్థితిని బట్టి వేసుకోండి. కాదంటాం, దానికేమి ప్రాబ్లం లేదు. మీరు జాగ్రత్త చేసుకోండి అమ్మా. మీరు కరెక్ట్గా మీరేమంటా ఉన్నారు? మేము కరెక్ట్గా ఉన్నామన్నారు. మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి. అవి రానప్పుడు కొంచెం మాకు డౌట్స్ వస్తాయి. మేము ఎవరిని అడగాలి అవన్నీ? మీకు తెలుసమ్మా, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని కొడితే మీకు ఎక్కడ రాదు. ఏ ట్విట్టర్లో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, ఫేస్బుక్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏడ చూసినా ఉంది మా వీడియోస్. జూలై 1వ తేదీ నుంచి ఖచ్చితంగా అటెండెన్స్ క్యాపిటల్ ఏ రేటింగ్ పెట్టండి అని ఒత్తుకుంటా ఉన్నాం. మీ పీడీస్ ఉన్నారు మా గ్రూప్స్లో, వాళ్ళకందరికీ ప్రమోట్ చేసాం. చిన్న చిన్న విలేజ్లో పెడతా ఉన్నారు మా తల్లి. ఇంత పెద్ద టౌన్ కూతవేట దూరంలో ఉంది రాజధాని మనకి ఇక్కడ.